నగరంలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం, గాంధీ ఆసుపత్రిలో డీనిక్షన్ సెంటర్ సందర్శన. రౌడీ షీటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న టాస్క్ ఫోర్స్, ఒక్క టెస్టుతో తేలిపోయిన అసలు రంగు. 239 మందిలో 188 మంది డ్రగ్స్ కు బానిసలే. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం. దేశానికే ఆదర్శంగా 35 డీనిక్షన్ సెంటర్లు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి డీనిక్షన్ కేంద్రాన్ని ఉన్నతాధికారులు సందర్శించారు. నిఘా నీడలో రౌడీ షీటర్లు, నగర శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నగర వ్యాప్తంగా 239 మంది రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా ఏకంగా 188 మంది డ్రగ్స్ వాడుతున్నట్లు పాజిటివ్గా తేలింది. వీరందరినీ వ్యసనం నుండి బయటపడేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. చికిత్స మరియు కౌన్సెలింగ్. ప్రస్తుతం గాంధీ డీనిక్షన్ సెంటర్లో 35 మంది చికిత్స పొందుతుండగా మిగిలిన వారికి ఇతర కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అధికారులే స్వయంగా బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, చికిత్స విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో అణిచివేత. ఇకపై డ్రగ్స్ వాడుతూ దొరికిపోవడం ఖాయం. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లను అందుబాటులోకి తెచ్చాం.